రైతులకి ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు కలిపి జగన్ ప్రధానమంత్రి ఇచ్చే 6,000 కలుపుకుని 13,500 ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు. నేను వస్తే అధికారంలోకి PM కిసాన్ డబ్బులతో 6,000తో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు. మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇప్పుడు ఇంతవరకు సంవత్సర కాలం పాటులో ఒక్క రూపాయి కూడా ఇవ్వాల. ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల్ని మోసం చేశారు? 10,000 కోట్ల రూపాయలు ప్రజలకి గుండుసున్నా చుట్టి ఇవ్వాల్సింది మోసం చేశారు. ఇదంతా చంద్రబాబు చేసిన మోసం కాదా? ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో 53,58,000 పైచిలకు రైతులకి రైతు భరోసా పథకం వస్తూ ఉంటే ఈ పథకంలో ఒక సంవత్సరం కాలం పాటు ఇవ్వకుండా 10,000 కోట్ల పైచిలకు డబ్బులు రైతులకు ఖాతాలో జమ చేయకుండా రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది జాలదా? రైతులకు ఏం చేశాడనేది చెప్తాకి 10,000 కోట్లు రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారు సంవత్సర కాలం పాటు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.